అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసుకునే వారి సంఖ్య దాదాపుగా పెద్ద మొత్తంలో ఉందని చెప్పుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1 నుంచి కూడా కొత్త పెన్షన్లకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా ఒక కొత్త పెన్షన్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారండి. ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అర్హత కలిగిన వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్ల అవకాశాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదండి. అయితే కొత్త పెన్షన్స్ కోసం అవకాశం ఇవ్వడానికి ఇక్కడ ఏపీలో కుటుంబ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో వారందరూ కూడా కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం అయితే కల్పించబోతుంది అనమాట. మరి జూన్ 1 నుంచి కూడా కొత్త పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో వితంతు మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, 50 ఏళ్ల పెన్షన్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే దివ్యాంగుల పెన్షన్స్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ అనేవి కలిగి ఉండాలి, ఎక్కడ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, కొత్త పెన్షన్స్కి సంబంధించి అన్ని వివరాలు ఈ రోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరీ ముఖ్యంగా కొత్త పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి ఒక అంచనా రావడం అయితే జరిగిందనమాట. అన్ని కేటగిరీలకి సంబంధించి దాదాపుగా 28 కేటగిరీలకి సంబంధించి మనకి పెన్షన్స్ అనేవి అందజేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇలాగా 28 రకాల కేటగిరీలకి సంబంధించిన పెన్షన్స్తో పాటు మరి 50 ఏళ్ళకే పెన్షన్ అనే కొత్త అవకాశాన్ని కూడా తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇక రెండవదిగా చూసుకుంటే మరి దివ్యాంగుల పెన్షన్స్కి సంబంధించి 6,000 రూపాయల పెన్షన్స్ అనేది అందజేస్తూ ఉందండి. మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యంత అధికంగా పెద్ద మొత్తంలో పెన్షన్ అనేది పంపిణీ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అదేవిధంగా డయాలసిస్ వ్యాధిగ్రస్తులు కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్లు కానివ్వండి, ఇలాగా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి 10,000 రూపాయలు, అదేవిధంగా పూర్తి స్థాయిలో మంచానికి పరిమితమై ఉన్న వారికి దాదాపుగా 15,000 రూపాయల వరకు కూడా ఈ యొక్క పెన్షన్స్ అనేవి అందజేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే కొత్త పెన్షన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది 4 కేటగిరీలకి సంబంధించినటువంటి వారు తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నారండి. వారిలో ముఖ్యంగా చూసుకుంటే వృద్ధాప్య పెన్షన్, అదేవిధంగా వితంతు పెన్షను, 50 ఏళ్ల పెన్షన్స్తో పాటుగా వికలాంగుల పెన్షన్స్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. వీరందరి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఏపీలో కూటమి ప్రభుత్వం జూన్ 1 నుంచి కూడా కొత్త పెన్షన్స్ కోసం అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మరి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసే వారి సంఖ్య దాదాపుగా 15 లక్షల పై మాటే ఉందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం నుంచి కానీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ కొత్త పెన్షన్స్ విషయం అనేది ఎక్కడా లేదండి. కేవలం వితంతు పెన్షన్లు మాత్రమే మంజూరు చేస్తూ వస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం. చాలామంది 60 సంవత్సరాల వయసు నుండి వృద్ధులు కూడా చాలామంది ఈ పెన్షన్ అనేది రాక తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. వీరందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త పెన్షన్స్ అమలుకి శ్రీకారం చుట్టిందనమాట. మరి కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తోంది. సూపర్ 6 పథకాలతోటి ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలతో ముందుకు వచ్చిన మన ఏపీ కుటుంబ ప్రభుత్వం మరి చెప్పిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తుంది. అన్నదాతలకు కానివ్వండి, అన్నదాత సుఖీభవ రైతులకు కానివ్వండి, విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా మరి చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని పథకాలను కూడా అమలు చేసిందనమాట. మరి డ్రైవర్లందరికీ కూడా వాహనమిత్ర పథకం ద్వారా 15,000 రూపాయలు కూడా అందజేసింది. దీంతో పాటుగా మరి మహిళలకి అతిపెద్ద మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళల కోసం డ్వాక్రా రుణాలు కానివ్వండి పెద్ద మొత్తంలో తీసుకురావడం జరిగింది. ఫ్రీ గ్యాస్ సిలిండర్స్, ఫ్రీ బస్ పథకాలు తీసుకొచ్చి ఏపీలో పాలన అనేది చాలా ఎంతో సంతృప్తికరంగా సాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మన చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి ఈ నేపథ్యంలో మరి కొత్త పెన్షన్స్ అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఆయన మనకు జూన్ 1 నుంచి కూడా కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. మరి మీరు ఏ కేటగిరీకి పెన్షన్కి సంబంధించి అర్హులు అవుతారు, మరి ఏ కేటగిరీకి సంబంధించి మీరు పెన్షన్స్కి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఏమేమి
డాక్యుమెంట్స్ అనేవి మీరు కలిగి ఉండాలన్న పూర్తి సమాచారం తెలుసుకుందామండి. అదే ఎవరైనా కనుక వితంతు పెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ వితంతు మహిళ భర్త యొక్క ఆధార్ కార్డు, భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలండి. ఈ 2 ఉంటేనే వితంతు పెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వితంతు మహిళలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా వితంతు మహిళలకు ముందుగా ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే భర్తను పోగొట్టుకుని తీవ్ర స్థాయిలో ఇబ్బందులు మహిళలు పడకూడదన్న ఉద్దేశంతోటి భర్త చనిపోతే వెంటనే తర్వాతి నెల నుంచే ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేసే ప్రక్రియను తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీన్నే స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద తీసుకొచ్చి మరి దీనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ఈ యొక్క పెన్షన్ ప్రక్రియను తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ పెన్షన్ ద్వారా ఇప్పటికే చాలామంది పెన్షన్ అనేది పొందుతూ ఉన్నారన్నమాట. అదేవిధంగా ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఆధార్ కార్డులో 60 సంవత్సరాల వయసు అనేది నిండి ఉండాలన్నమాట. దీనికి సంబంధించి మీరు ఆధార్ కార్డు అనేది ఉండాలండి. దీంతో పాటుగా ఆధార్ కార్డు అప్డేటెడ్ హిస్టరీని 6 నెలల నుంచి కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు వస్తుంది కదా అని చెప్పి వయసును పెంచుకోవడం అనేది చేస్తూ ఉన్నారండి. ఈ విధంగా కనుక చేస్తే కనుక మీరు ఎప్పటికీ కూడా పెన్షన్ పొందే అవకాశాన్ని లేకుండా చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి మీకు నిజంగా 60 సంవత్సరాలు నిండితేనే మీ యొక్క పెన్షన్స్కి అప్లై చేసుకోండి. దీంతో పాటుగా 50 ఏళ్ల పెన్షన్స్కి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ పెన్షన్స్ కోసం 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన వారికి ఈ 50 ఏళ్ళకి పెన్షన్ అనేది అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఎవరైతే బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీకి సంబంధించిన మహిళలు అదేవిధంగా పురుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 50 సంవత్సరాల పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా కలిగి ఉంటారండి. దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ అప్డేటెడ్ హిస్టరీని కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింకే ఉండాలి. ఇక వికలాంగ పెన్షన్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటికే 7 లక్షల మందికి పైగా దివ్యాంగ పెన్షన్ పొందుతూ ఉన్నారు. ఇక వికలాంగత్వం అనేది మీకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్లో 40% అనేది పూర్తి 40% కన్నా పైన ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఈ యొక్క వికలాంగ పెన్షన్కి మీరు అర్హులు అనమాట. కాబట్టి సదరం క్యాంపులకు వెళ్ళి సదరం సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి వారందరూ కూడా అలాగే ఇప్పటివరకు కూడా పెన్షన్ రానటువంటి దివ్యాంగులందరికీ కూడా ఇప్పుడు అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా మీరు వైద్య పరీక్షలకు వెళ్ళి అక్కడ వైద్యులతోటి పరీక్షలు అవి చేయించుకుని సదరం సర్టిఫికేట్ అనేది తీసుకుని మీరు సిద్ధంగా ఉండాలన్నమాట. 40% కంటే ఎక్కువ సదరం సర్టిఫికేట్లో మీకు వికలాంగత్వం అనేది నమోదే ఉండాలండి. ఈ విధంగా నమోదే ఉంటేనే మీకు ప్రతి నెల కూడా 6,000 రూపాయల పెన్షన్ అనేది ఏపీ ప్రభుత్వం అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయితే కనుక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయి ఉండి వికలాంగత్వం ఉండి తీవ్రంగా వికలాంగత్వం కలిగి ఉంటే కనుక మీకు 80% పైన పర్సంటేజ్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం 15,000 రూపాయల వరకు ఇక్కడ పెన్షన్ అనేది అందజేస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా యొక్క దివ్యాంగ పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించబోతుంది అనమాట. మరి కొత్త సదరం సర్టిఫికేట్లు కూడా జారీ చేయబోతోంది ప్రభుత్వం. ఇక్కడ కొత్త సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటేనే మీ యొక్క కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కొత్తగా సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుని వైద్య పరీక్షలు అవి చేయించుకుని సదరం సర్టిఫికేట్ తీసుకుని మీరు సిద్ధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే కనుక మీ యొక్క సదరం సర్టిఫికేట్ ద్వారా మీ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో చాలామంది యొక్క వికలాంగుల పెన్షన్స్ పైన చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి వికలాంగత్వం లేకపోయినా కానీ మరి సర్టిఫికేట్ అనేది సంపాదించి ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకుంటూ ఉంటున్నారని చెప్పి గవర్నమెంట్కి చాలా రకాల ఆరోపణలు అయితే రావడం అయితే జరిగినాయి అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు యొక్క వికలాంగులకి సంబంధించిన పెన్షన్స్ పైన తీవ్రంగా మరి యొక్క చర్యలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఎవరికైతే నిజంగా దివ్యాంగత్వం వికలాంగత్వం ఉన్నదో వారికి మాత్రమే నిజమైన అర్హులకి మాత్రమే యొక్క పెన్షన్ అనేది అందజేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. కాబట్టి దాదాపుగా జూన్ 1 నుంచి కూడా మనకి యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. కాబట్టి మరి ఎవరైతే పెన్షన్స్కి అన్ని రకాల అర్హతలు ఉండి తీవ్రంగా ఇబ్బంది పడుతూ కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ విధంగా డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసి పెట్టుకోవాలి. దీంతో పాటుగా కొన్ని రకాల అర్హతలను కూడా సిద్ధం చేసి పెట్టింది ఏపీలో కూటమి ప్రభుత్వం. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక సిస్టర్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఆ డాక్యుమెంట్ ఆ సర్టిఫికేట్ అనేది మీరు సిద్ధం చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితులే ఉండాలన్నమాట. కాబట్టి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి. మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి కేవైసీలు అనేవి కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట.
దీంతో పాటుగా మీ యొక్క కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలండి. ఇవన్నీ సిస్టర్ వెరిఫికేషన్‌లో భాగంగా ఉన్నాయన్నమాట. 6 రకాల ధృవీకరణలు అనేవి మీరు చేయించుకుని ఉండాలి. వీటన్నిటిని లోబడి ఉంటేనే మీరు పేదవారి కింద పరిగణలోకి తీసుకుని మీకు పెన్షన్ అనేది అందజేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీకు కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా ఎక్కువ రాకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, మీ కుటుంబంలో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది కలిగి ఉండకూడదు అనమాట. ఇలాంటి వారందరికీ ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.